నమస్కారం. నేను ఈరోజు ముంపు గ్రామమైనటువంటి అనుగొండ గ్రామానికి సంబంధించినటువంటి కొత్త గ్రామానికి రావడం జరిగింది. ఇప్పుడే నిర్మాణంలో ఉండడం జరుగుతుంది. చూడండి వెనక వైపున రోడ్లు ఇప్పుడే వేయడం జరుగుతుంది. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి డ్రైనేజీ సిస్టమ్ కూడా ఇక్కడ ఉంది. చాలా పెద్దగా విలేజ్ అయితే న్యూ విలేజ్ అయితే పెద్దగా ఫార్మేషన్ అయితే అవుతుంది. సో ఈ కొత్త విలేజ్ కోసము ఈ గ్రామంలోని ప్రజలు చాలా స్ట్రైక్స్ అండ్ చాలా ఇబ్బందులు అయితే పడ్డారు. ఎన్నో సంవత్సరాల నుంచి వేచి చూడడం కూడా జరిగింది. ఈ గ్రామానికి సంబంధించిన కొన్ని వ్యూస్ నేను ముందు వైపున చూపిస్తాను, చూడండి. ముందు వైపు కూడా మనకు అక్కడ కంకర ఇసుక వేయడం జరిగింది. ఇటువైపు తీసుకున్నట్లయితే చుట్టూరా రోడ్లు అయితే నిర్మాణంలో ఉన్నాయి. మొత్తానికైతే గుడ్ డ్రైనేజీ సిస్టమ్ అండ్ గుడ్ రోడ్ సిస్టమ్ అయితే వీళ్ళు చేయడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి వేచి ఉన్నటువంటి కళ ఇది. మేబీ ఇంకొక 6 months లోపల ఈ వరకు అయిపోయే అవకాశం ఉంది. ఇక్కడి వరకు లాస్ట్ మనకు చూశారు కదా. ముందు వైపు వ్యూ అయితే ఇలా ఉంది. రోడ్లు ఇంకా ఇప్పటికైతే పూర్తి కాలేదు. రోడ్డుకు సంబంధించినటువంటి వ్యవస్థ అయితే ఇప్పుడు డ్రైనేజీ వ్యవస్థ చూడండి, చాలా అద్భుతంగా కొత్త విలేజ్ కాబట్టి భవిష్యత్ కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా అద్భుతంగా ఈ యొక్క డ్రైనేజీ వ్యవస్థను అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. నేను మీకు పూర్తిగా వీడియో చూపిస్తాను. ముందు వైపు చూడండి వ్యూ ఒకసారి మనం తీసుకున్నట్లయితే ఇది మొత్తం వ్యూ. ఇక్కడనే మనకు కంకర, మళ్ళీ అటువైపున మనకు ఇసుక, ఈ డ్రైనేజీ వ్యవస్థ చూడండి. భవిష్యత్తు కాలాన్ని దృష్టిలో పెట్టుకొని డ్రైనేజీ వ్యవస్థనైతే నిర్మించడం జరిగింది. ఇంకా ముందు వైపుకి వెళ్తే మనకు ఇది డ్రైనేజీ వ్యవస్థ చూడండి, ఎంత పెద్ద కాలువలు తవ్వారో. మరి ఇంతగా వాటర్ వస్తాయా అంటే నాకైతే తెలీదు. గ్రామంలోని చుట్టూరా వాటర్ని వడిసిపట్టి ఏదో ఒక దానికి మరి కనెక్షన్ చేశారా ఏంటో నాకు తెలీదు. మొత్తానికైతే ఇది డ్రైనేజీ వ్యవస్థ. అద్భుతంగా డ్రైనేజీ వ్యవస్థ, రోడ్డు వ్యవస్థ, అదేవిధంగా బిల్డింగ్స్ కూడా వితిన్ మేబీ 2-3 monthsలో మళ్ళీ బిల్డింగ్స్ అంటే స్కూల్ బిల్డింగ్ కానీ ఇంకా ఫర్దర్గా ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అక్కడి వరకు మనకు గట్టు లాంటి నిర్మాణం ఉంది కదా, అక్కడి వరకు ఈ వ్యవస్థ అయితే ఉంది. అటువైపు మళ్ళీ కొత్తగా రోడ్లు స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఆల్రెడీ మీకు చూపించాను కదా, ఇది ఆల్రెడీ రోడ్డు నిర్మాణంలో ఉంది. దీనికి ఆనుకునే మా పొలాలు కూడా ఉన్నాయి. ఇటువైపే బ్యాక్ సైడ్ పొలాలు ఉండడం జరుగుతుంది. ఇటువైపు మళ్ళీ టోటల్ వ్యూ ఆల్రెడీ గ్రామానికి సంబంధించినటువంటి న్యూ విలేజ్కి సంబంధించినటువంటి వ్యూ. ముందు వైపుగా మనకు రోడ్కు సంబంధించినటువంటి సిస్టమ్, ఇటువైపు టోటల్గా కంకర, ఎటు చూడు కొత్త రోడ్ల నిర్మాణం అయితే జరుగుతుంది మనకు ముందు వైపున. ఇది మెయిన్ రోడ్ కిందకి మేబీ తీసుకొని ఉండొచ్చు. టోటల్గా మీకు రోడ్స్కు సంబంధించినటువంటి అన్నీ చూపించడం జరుగుతుంది. సో మళ్ళీ ఇదొక ముందు వైపు తీసుకున్నట్లయితే మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక్కడ వరకు మనకు వే
దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఈ గ్రామ ప్రజలైతే కొత్త గ్రామం కోసము అంటే కొత్త ఆర్ఆర్ సెంటర్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎన్నోసార్లు కలెక్టరేట్ ముట్టడి అని ఆహ్, వివిధ రకాలైనటువంటి హయ్యర్ స్థాయిలో ఉన్నటువంటి అందరినీ అడగడం జరిగింది. కానీ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పుడున్నటువంటి శ్రీ వాకటి శ్రీహరి గారు చొరవ తీసుకొని భూమి పూజ చేసిన 6 నెలల్లోనే ఈ గ్రామానికి సంబంధించినటువంటి పనులైతే ఆల్మోస్ట్ ఒక 40% వరకు కంప్లీట్ అయ్యాయితే అని నేను అనుకుంటున్నాను. ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ దసరా వరకు ఈ రోడ్డుకు సంబంధించినటువంటి రోడ్డు వ్యవస్థ అండ్ డ్రైనేజ్ వ్యవస్థ అయితే ఆల్మోస్ట్ 99% కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకా రోడ్డుకు సంబంధించినటువంటి పనులైతే ఇప్పుడు జరుగుతున్నాయి. తర్వాత గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ కానీ, స్కూల్ కానీ, గవర్నమెంట్ సంబంధిత కార్యాలయాలను కూడా ఇక్కడ నిర్మాణాలు అయితే సాగుతున్నాయని అయితే మాత్రం నేను మీతో చెప్తున్నాను. గ్రామానికి సంబంధించినటువంటి ఆర్ఆర్ సెంటర్కి సంబంధించినటువంటి రోడ్డు వ్యవస్థనైతే ఈ విధంగా అయితే తీర్చిదిద్దుతున్నారు. సో ప్రజెంట్గా కంకర్ని అయితే ఇటువైపు పరవడం జరిగింది. దాదాపుగా అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక 7 రోడ్లు ఉండడం జరిగింది. ఆ లాస్ట్ నుంచి 7 నుంచి 15 రోడ్లు అయితే నాకు కనిపించాయి. కంకర్తో పరిచారు. అంటే ఇది ఇటు ఫస్ట్ ఎడ్జ్ ఇటువైపు తీసుకున్నట్లయితే ఇంకా మొత్తానికి ఇది స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి అంటే స్టార్టింగ్ పాయింట్స్ అటువైపు ఇటువైపు టోటల్గా రౌండ్ షేప్గా కొత్త గ్రామం అయితే నిర్మాణం జరుగుతుంది. ఎటు చూసినా కంకరకు సంబంధించినటువంటి గుట్టలుగా, ఇసుక కూడా అదేవిధంగా ఇసుక కూడా ఎటు చూడు గుట్టలుగా ఉండడం జరుగుతుంది. ముందు వైపు వ్యూ ఇది మనకు, ఇటువైపు కంకరకు సంబంధించినటువంటిది. సో ఇది రోడ్డు స్ట్రైట్గా మళ్ళీ వేరే విలేజ్ అయినటువంటి బొంపల్లికి ఇటువైపు వెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది.